ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ స్లీపింగ్ ప్యాడ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విమానాశ్రయాల్లో కనిపించే ఈ అధునాతన ప్యాడ్స్ ఇప్పుడు మన రైల్వే స్టేషన్లలోనూ కనిపిస్తున్నాయి. కేవలం కొద్దిపాటి స్థలంలోనే అన్ని సౌకర్యాలతో కూడిన ఏసీ బెడ్, ఉచిత వైఫై, రీడింగ్ లైట్, ఛార్జింగ్ పాయింట్ తో పాటు ప్రైవేట్ లాకర్, ఒకరు సులువుగా పడుకోవడానికి సరిపడా బెడ్ సదుపాయం ఉంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. రైలు ప్రయాణం చేసి అలసిపోయిన వారి కోసం, ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్కి మారాలనుకునే వారి కోసం ఇండియన్ రైల్వే ఇప్పుడు స్లీపింగ్ పాడ్స్ని మన హైదరాబాద్లోని కాచిగూడ, చెర్లపల్లి స్టేషన్స్లో ఏర్పాటు చేశారు. దీని గురించి మనకు డీటెయిల్స్ ఇవ్వడానికి సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ స్లీపింగ్ పాడ్స్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎయిర్పోర్ట్స్లో ఆల్రెడీ స్లీపింగ్ పాడ్స్ అన్నవి ఎప్పటి నుంచో ఉన్నాయి. రైల్వేలో కూడా అంటే షార్ట్ టైంకి ఎవరన్నా వచ్చి రెస్ట్ తీసుకోవడం కానీ, ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడానికి కానీ ఇంతకుముందు ఆ ఫెసిలిటీ ఉండేది కాదు. రిటైరింగ్ రూమ్స్ అని ఉండేది, 24 అవర్స్ అది బుక్ చేయాల్సిన అవసరం ఉండేది. వాటిల్లో కూడా రిటైరింగ్ రూమ్స్లో స్టేషన్ని బట్టి 2 రూమ్స్ లేదా 4, 6 రూమ్స్ ఇలా ఉండేవి. సో ఎక్కువ మొత్తంలో అందరికీ ఉపయోగకరంగా ఉండేది కాదు. సో దాని గురించి ఈ స్లీపింగ్ పాడ్ అన్న కాన్సెప్ట్ని రైల్వేస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఇది బాంబేలో ఇంట్రడ్యూస్ చేశారు. మన దగ్గర సౌత్ సెంట్రల్ రైల్వే విషయానికి వస్తే ఈ జంట నగరాల్లో ఫస్ట్ టైం కాచిగూడలో లాస్ట్ ఇయర్ ఈ స్లీపింగ్ పాడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చెర్లపల్లి మోడర్నైజ్ అయిన తర్వాత అక్కడ కూడా ఈ స్లీపింగ్ పాడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మొత్తం ఎన్ని పాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్? ఇది ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో అయితే కాచిగూడలో ఉంది, ఇప్పుడు చెర్లపల్లిలో కూడా ఉంది. ఫర్దర్గా ఇప్పుడు లగ్డికపూల్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నాం. చెర్లపల్లి విషయానికి వస్తే అక్కడ 28 స్లీపింగ్ పాడ్స్ ఉన్నాయి. అంటే ఒకేసారి 28 మంది కూడా అక్కడ రెస్ట్ తీసుకోవడానికి, ఫర్దర్గా వాళ్ళ అంటే నార్మల్ వాష్రూమ్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉన్నా కూడా తీర్చుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఓకే, సో అంటే వాటికి సంబంధించినటువంటి ఛార్జెస్ ఎలా ఉన్నాయి? చెర్లపల్లి విషయానికి వస్తే అంటే ఫస్ట్ 2 అవర్స్ 200 ఉంటుంది, తర్వాత 6 అవర్స్ అయితే 400, అలా కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే జనరల్గా ఇదేంటంటే ఇమ్మీడియట్గా వచ్చి ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలనుకున్న వాళ్ళకు అది ఈజీగా అంటే ఒక 200 చెల్లించి అక్కడ కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో అలాగే కాచిగూడలో కూడా ఎస్టాబ్లిష్ చేసాము. ఫర్దర్గా లగ్డికపూల్లో కూడా ఇలానే రాబోతూ ఉంది. ఓకే, సో అంటే దీనికి సంబంధించినటువంటి ఆ స్లీపింగ్ పాడ్స్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు? స్లీపింగ్ పాడ్స్ అన్నవి ఏంటంటే ఒక మనకు స్పేస్ని అంటే బెటర్గా యూటిలైజ్ చేసేందుకు దాంట్లో అంటే ఏదైతే స్పేస్ అవైలబుల్ ఉంటుందో ఓన్లీ అంటే స్లీపింగ్కి సరిపడా ఒక బెడ్స్ని ఒక పాడ్ రూపంలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ మొత్తంలో అంటే ఇక్కడ చెర్లపల్లిలో అయితే 28 ఎట్ ఏ టైం స్లీపింగ్ పాడ్స్ని యూజ్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే స్టేషన్లో అక్కడ వైఫై ఫెసిలిటీ ఉంటుంది. అలాగే క్యాటరింగ్కి సంబంధించిన అన్నీ కూడా స్టేషన్లోనే అవైలబుల్ ఉంటాయి. తర్వాత వాష్రూమ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉంది సార్? చెర్లపల్లిలో అంటే కొత్తగా పెట్టిన కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడిప్పుడే అంటే ఎక్కువ మొత్తంలో ప్యాట్రనేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాచిగూడలో అయితే బెటర్గానే ఉంది. సో ఇది ఇంకా ప్రజలు ఇంకా టీవీ ద్వారా కానీ ఇంకా మీడియా ద్వారా కానీ అందరికీ విషయం తెలిస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా వాళ్ళు యూజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఫర్దర్గా ఇంకొన్ని ఏమైనా ఫెసిలిటీస్ వాటికి యాడ్ ఆన్గా చేసే ఏమైనా ఉందా సార్? ప్రస్తుతానికైతే అది అంటే కంఫర్టబుల్గా విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉంది. అంటే నార్మల్గా ఎవరైనా ఇలాంటి రిటైరింగ్ రూమ్ కావచ్చు, స్లీపింగ్ పాడ్స్ కావచ్చు, వచ్చేది ఏంటంటే ప్రాపర్గా ఒక సైలెంట్ ఎన్విరాన్మెంట్లో ప్రాపర్గా ఒక అంటే రెస్ట్ తీసుకోవడానికి కానీ లేదా పడుకోవడానికి కానీ అనుకూలంగా ఉండాలి. సో అలాంటి ఎన్విరాన్మెంట్ని అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మిగతా స్టేషన్లో ఫ్రీ వైఫై ఎలాగో ఇస్తున్నాము, వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఎవరైనా కూడా అక్కడ కొద్దిపాటి సేపు ఉండి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్ళడానికే కాబట్టి దానికి అనుకూలంగా సరిపడా ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కానీ స్లీపింగ్ ఫ్రెండ్లీ అంటే డిస్టర్బెన్స్ లేని ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ఈ స్లీపింగ్ పాడ్స్ అనే కాన్సెప్ట్ మహిళలకి, పిల్లలకి, ఇంకా వృద్ధులకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైట్ టైమ్స్ జర్నీ చేసి వచ్చిన తర్వాతకి వాళ్ళకి సేఫ్టీ కోసంగా అయినా చూసుకోవచ్చు, లేకపోతే ప్రైవసీగా అయినా కానీ ఈ స్లీపింగ్ పాడ్స్ అనేటివి అయితే బాగుంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏసీ రూమ్స్తో పాటు అలాగే వైఫై ఇచ్చి అందరికీ ఒక సేఫ్టీ లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే కాచిగూడలో ఇది రన్ అవుతుంది. చెర్లపల్లిలో దీని ఎస్టాబ్లిష్మెంట్ కూడా పూర్తయిపోయింది. సో కెమెరా పర్సన్ మోహన్తో స్వాతి, ఎన్టీవీ, హైదరాబాద్.